క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. అమెరికా దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు బోయపాటి చంద్రకళకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం అవనిగడ్డ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న భాగ్యలీలను దేవుడు దీవించమని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కుటుంబంలో ఉన్న శోధనను తొలగించి శాంతి సమాధానాలు దయచేయమని, బిడ్డల యొక్క ఉద్యోగ వివాహ విషయాలలో దేవుని కృప చూపమని, కుటుంబంలో అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఇక ముందు కూడా దేవుని మెండైన దీవెనలు కుటుంబంపై ఉండాలని కోరుతూ మద్దాల బాయమ్మ, రాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం 27వ పుట్టినరోజు జరుపుకుంటున్న పన్నీరు వంశీకి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని పన్నీరు రాజు, విమల, లిఖిత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ 31వ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మంగళపాలెం విచారణ గురువులు ఎర్ర వెళంగిని రమేష్ కుమార్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దైవ జ్ఞానము అనుగ్రహించాలని కోరుకుంటూ కృతజ్ఞత బలిపూజ ఎర్ర మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం సెయింట్ జోసెఫ్ కెథెడ్రల్ బందెల ఫ్రాన్సిస్ జేవియర్ గారి 20వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి చెల్లెలు బందెల రోస్లీనా మరియు కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలిపూజలో పాల్గొందాం. శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నీల వలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం, క్రోధం, మోహమని అగ్నిలో మేము, కోపం, క్రోధం, మోహమని అగ్నిలో మేము కాలిపోక కమలకుండా కాయుము రాజా, కాలిపోక కమలకుండా కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము,
శరణమని నమ్ముచున్నాము. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయంలో శాంతి దొరుకునా. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయంలో శాంతి దొరుకునా. రాగం భావం శృతి లేని నా జీవితం, రాగం భావం శృతి లేని నా జీవితం. ఎలా పాడను యేసుని మధుర గానం, ఎలా పాడను యేసుని మధుర గానం. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాలము 4వ ఆదివారము. ఈనాడు ఆదివారము యేసు ప్రభు మంచి కాపరి అనే ఆదివారాన్ని తిరుసభ మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నది. నేనే మంచి కాపరిని, గొర్రెలు నా స్వరమును వినును, నేనే వాటికి ద్వారమును, వాటిని పరామర్శించి కాపాడేది నేనే, వాటిని నడిపించేది, పచ్చిక బయలులకు తోలుకొని పోయేది, వాటికి హాని కలిగినప్పుడు భుజముల మీద వేసుకొని మోసేది నేనే అని క్రీస్తు ప్రభు ఈనాడు మనలందరినీ కూడా మంచి కాపరికి ఉండేటువంటి మంచి గుణాలను గురించి మనము కూడా ఆ మంచి కాపరిలాగా జీవించాలి అని తల్లి తిరుసభ ఈనాడు ఈ ఆదివారము మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ తత్వము అనేది ఒక జీవిత విధానము కాబట్టి మనము మంచిగా జీవిస్తే మన వెనుక మన కుటుంబము నడుస్తూ ఉన్నది. నేను మంచి నాయకుడిగా బాధ్యతలతో పరిపాలిస్తే ప్రజలు నా వెంట నడుస్తారు. ఒక గురువుగా, ఒక కన్యాస్త్రీగా, ఒక విశ్వాసిగా నేను ప్రభు ఇచ్చేటువంటి సందేశాల ప్రకారము నడిస్తే ప్రజలందరూ కూడా నా వెనుక నడుస్తారు. అందుకే క్రీస్తు ప్రభు నాడు మనలందరినీ మంచి కాపరి ఏ విధంగా అయితే తన గొర్రెల కోసము ప్రాణము సహితము దారపోస్తాడో మనము కూడా మంచి లక్షణాలు కలిగి జీవించాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు. తెలుసో తెలియకో మనం చేసినటువంటి పాపాలు, సహోదరి సహోదరులకు చేసినటువంటి పాపాలను జ్ఞాపకపరుచుకొని ఈనాడు దివబలి పూజలో పాల్గొందాం. అర్పించబడిన ప్రతి ఉద్దేశము కోసము, మీరు అర్పించే ప్రతి విన్నపము కోసము ఈ యొక్క దివబలి పూజను సమర్పించబడుతూ ఉన్నది. ప్రార్థన చేద్దాం. దేవుడు మనలందరినీ దీవించి ఈ ఆదివారము మనలందరినీ ఆశీర్వదించుదురుగాక. మన పాపాలను జ్ఞాపకపరుచుకొని పాప మన్నింపును కోరుకుందాం.
యేసయ్యా దారి తప్పిన ఈ గొర్రెను జ్ఞాపకం చేసుకో యేసయ్యా దారి తప్పిన ఈ గొర్రెను జ్ఞాపకం చేసుకో యేసయ్యా జారిపడిన ఈ నానెమును జ్ఞాపకం చేసుకో యేసయ్యా జారిపడిన ఈ నానెమును జ్ఞాపకం చేసుకో యేసయ్యా దారి తప్పిన ఈ గొర్రెను కనులుండి గుడ్డివాడనై గుంటలో పడతిని నా యేసయ్యా కాళ్ళుండి గుడ్డివాడనై ఊబిలో దిగితిని నా మెస్సయ్యా కనులుండి గుడ్డివాడనై గుంటలో పడితిని నా యేసయ్యా కాళ్ళుండి గుడ్డివాడనై ఊబిలో దిగితిని నా మెస్సయ్యా చేయి చాచి నా చేయి పట్టి లేవనెత్తుము నా యేసయ్యా చేయి చాచి నా చేయి పట్టి లేవనెత్తుము నా యేసయ్యా జ్ఞాపకం చేసుకో యేసయ్యా జారి పట్టిన ఈ గొర్రెను జ్ఞాపకం చేసుకో యేసయ్యా దారి తప్పిన ఈ గొర్రెను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా మాపై దయ చూపుము, క్రీస్తువా మాపై దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. పరలోకంలో మహాదేవునికి మహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో
ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు, పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ నిన్ను పూజించి స్తుతించేము. పరలోకంలో లోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమారా దయచూపు ప్రభు మా కొరకు బలి అయిన మా గొర్రె పిల్ల. దైవ కుమార దయచూపు ప్రభు మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ మయములను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు మీరే యేసు, మహోన్నతులు మీరే క్రీస్తు. పరిశుద్ధుడవు మీరే యేసు, మహోన్నతులు మీరే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ గైకొనుమాయి స్తుతి గీతములు. లోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా కలిమిలేములలోను కష్ట సుఖములలోను నీ ప్రియమైన కుమారుడు మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడుచున్నాడని గ్రహించి నిన్ను స్తుతించుచున్నాము. మా అనుదిన జీవితములో మేము అతని స్వరమును ఆలకించి అతని అడుగు జాడలలో నడుచుచు పునీతులతో కలసి నీ మహిమలో భాగస్థులము అగునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమేన్. యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 36వ వచనం నుండి 41వ వచనం వరకు. పెంతుకోస్తు పండుగ దినమున పేతురు ఆ 11 శిష్యుల అపోస్తులతో లేచి నిలుచుండి ఆ ప్రజాజన సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయా జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. మీరు శిలువపై చంపిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను కనుక దీనిని ఇశ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలను అని పేతురును అపోస్తులను అడుగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్తము పొందవలెను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరకు, అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరికీ చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ రోజున రమారమి 3000 మంది చేర్చబడిది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. రెండవ పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. సహోదరులారా, తప్పొనర్చి దానికి ప్రతిఫలముగా శిక్షను ఓర్పుతో భరించినచో దాని యందు ఏమి గొప్పతనము ఉన్నది? కానీ మంచినే చేసియు దానికై బాధను అనుభవింపవలసి వచ్చినప్పుడు దానిని ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మిమ్ము ఆశీర్వదించును. దీని కొరకే దేవుడు మిమ్ము పిలచెను. ఏలైనా క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగుజాడలలో మీరును అనుసరించుటకు గాను ఒక ఆదర్శమును ఏర్పరచును. ఆయన ఎట్టి పాపమును చేయలేదు. ఆయన నోటి వెంట ఎన్నడును ఎట్టి అసత్యమును వెలువడలేదు. తాను శపింపబడినప్పుడు ఆయన తిరిగి శపింపలేదు. తాను కష్టపడుచున్నను ఎవరిని బెదిరింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవుని యందే తన నమ్మకమును ఉంచెను. మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని
శిలువ మ్రానిపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత పొందితిరి. మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటిరి. కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరియు అగువాని యొద్దకు మీరు మరలియున్నారు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవమిచ్చేడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చేడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము వచనాలు 1 నుంచి 10 వరకు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము వచనాలు 1 నుంచి 10 వరకు. నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువచ్చువాడు దొంగయు దోపిడికారుడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. కావలివాడు వానికి తలుపు తీయను. గొర్రెలు వాని స్వరమును గుర్తించును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తీసుకొని పోవును. తన గొర్రెలను అన్నిటినీ బయటకు తొలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచుచు గొర్రెలు వాని స్వరమును గుర్తించును. కనుక అవి వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను, కానీ ఆయన చెప్పుచున్నది ఏమో వారు గ్రహింపలేకపోయిరి. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడిగాండ్రు. గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. నేనే ద్వారమును. ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచు పోవచ్చు ఉండును. వానికి మేత లభించును. దొంగవాడు దొంగలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమును ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చియున్నాను అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా
మన పాపములు మన్నించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా యేసయ్యా వందనం. వందనం. యేసు దేవా తండ్రి వందనం. మీకే స్తోత్రం, తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మీకే ఘనత, పరిశుద్ధాత్మ దేవా మీకే ఘనత. యేసయ్యా మీకే మహిమ. యేసయ్యా మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ, శాంతి, సమాధానాలు మీకు మీ కుటుంబాలలో దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా, హల్లెలూయా. 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 మంచి కాపరి ప్రభువే నాకు మంచి కాపరి, ఇక ఏ కొదవయు లేదు. కీర్తన 23. 6 వాక్యాలు ఎంతో చక్కగా వ్రాయబడి ఉన్నవి. అతడు నన్ను పచ్చిక బట్టులలో విసిరిమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా ఆత్మకు సేద తీర్చును, తాను వాగ్దానము చేసినట్లే నన్ను ధర్మ మార్గమున నడిపించును. మరణపు లోయ గుండా పయనించున్నప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను. ప్రభు, నీవు నాకు తోడుగా నుందువు. నీ బడతయు నీ చేతికర్ర నన్ను కాపాడుచూ ఉండును. నా శత్రువులు చూచుచూ ఉండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలములతో నా తలను అభిషేకము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును అని కీర్తనకారుడు ఎంతో చక్కగా మంచి కాపరి గురించి వ్రాసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మంచి కాపరి ఆదివారమును కొనియాడుచున్నటువంటి మనమందరము ఈరోజు ప్రభు మనకు ఇందించేటువంటి అంశము, సందేశము, మీరు మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో సంపూర్ణముగా ఆలకించి ధ్యానించి వాక్యాలను మీ మనస్సులో మీ హృదయములో పదిలపరుచుకొని వాటిని అర్థము చేసుకున్నట్లయితే ఈ వారము మాత్రమే కాదు, ఈ నెల రోజులు మాత్రమే కాదు, ఈ సంవత్సరమంతా కూడా దేవుడు మిమ్మలను దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే అంత మంచి జీవితానికి సరిపడేటువంటివి, జీవితానికి కావలసినటువంటి అంశాలను ఈనాడు క్రీస్తు ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యము, ఆయన సందేశము, ఆయన చెప్పదలుచుకున్నది ఎలా నీవు నేను అర్థము చేసుకుంటూ ఉన్నామో దానిని ఎలా మన హృదయానికి, మన జీవితములో దానిని పాటించటము కోసము, జీవించటము కోసము ఎంతవరకు మనము దానిని అంగీకరిస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా దేవుని నుండి దీవెనలు మాత్రమే ఆయన కురిపిస్తూ ఉన్నాడు. మంచిది మాత్రమే ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాలను మాత్రమే దేవుడు అందరికీ సమానముగా ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవుని యొక్క కృపా దీవెనల కోసము మనము ఎప్పుడు కూడా దాహముతో ఎదురు చూస్తూ ఆ ప్రభు ఏమి మాట్లాడుతూ ఉన్నాడు, ఏ సందేశాన్ని నాకు ఇస్తూ ఉన్నాడు, నా జీవితానికి కావలసినటువంటివి ఆ ప్రభు ఏమిస్తున్నాడా అని చెప్పి ప్రతి ఆదివారము మనము దాహముతో ఎదురు చూస్తూ ఈ దేవాలయానికి ఒక సంఘముగా, ఒక ఐక్యముగా కలిసి ప్రార్థించేటువంటి సంఘముగా మనమందరము దేవాలయానికి వస్తూ ఉన్నాము. ఈ విధంగా ప్రియ సహోదరులారా, ఇలాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి క్రీస్తు ప్రభు నాడు మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు ఒక మంచి కాపరిగా. మరి మనం చేయవలసినది ఏమిటి అంటే, ఆ మంచి కాపరిగా మనము కూడా
జీవించాలి. మనకిచ్చినటువంటి బాధ్యతను, అది ఏ బాధ్యత అయినా సరే, కుటుంబ బాధ్యత కానీ, పిల్లల స్టూడెంట్గా ఉన్నప్పుడు చదవలసినటువంటి బాధ్యత కానీ, ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు నీకు చేయవలసినటువంటి బాధ్యతను కానీ, ఒక గురువు కానీ, ఒక కన్యాస్త్రీ కానీ, ఒక నాయకుడు కానీ, ఒక సంఘము కానీ మంచి నాయకుడుగా మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఈనాడు ఈ ఆదివారము మంచి ఆదివారము. ఆ విధంగా జీవిస్తూ మీ కుటుంబము నుండి మీ పిల్లలను దైవ సేవకు, దేవుని యొక్క పనికి పంపించడానికి మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. ఇది బలి పూజలో దేవుడు మనలందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. మనమందరం పైకి లేచి మన విశ్వాసాన్ని చాటుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గలపితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టిన పోన్సు పిలాతుకు అధికారమునకు ఈ పాటుబడి ఈ శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన, పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచిన, పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించినాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించినాను. పాపముల మన్నింపును విశ్వసించినాను. శరీరం యొక్క ఉద్ధానం విశ్వసించినాను. నిత్య జీవమును విశ్వసించినాను. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, దివి నుండి దీవించు, భూమిపై బలపరచుచు, ముందుండి నడిపించుచు, వెన్నుంటి కాపాడుచు, కుడి నుండి ఓదార్చుచు, ఎడమ నుండి సహించుచు, మమ్ము పోషించి పెంచి రక్షించి జీవింపచేయుచున్నటువంటి పరమ పరిశుద్ధ త్రిత్రైక సర్వేశ్వరునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలతో సర్వసృష్టిని ఆశీర్వదించమని, నడిపింపమని మన విన్నపాలను ప్రభుకి అర్పించుకుందాం. పునరుత్థాన యేసుక్రీస్తు ప్రభువా, శ్రీ సభ అధినేత మా పరిశుద్ధ పాపుగారిని, మా పీఠాధిపతులను, ఇతర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, విశ్వాసులందరినీ దీవించి మీ సువార్త సేవలో నూరంతలుగా ఫలింపజేయమని ఉత్థాన యేసుక్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు, ఎట్టి పాపము అసత్యము లేని మీరు సకల మానవాళి స్వస్థతకు, రక్షణకు, ఏ మానవ మాతృడు భరించలేని అవమానములు, శ్రమలు, వేదనలు అనుభవించి శిలువ మరణ పునరుత్థానం ద్వారా మాకు రక్షణ భాగ్యమును ప్రసాదించితిరి. మీ రక్షణ భాగ్యపు కాపుదలలో జీవించి మీ దివ్య సన్నిధి చేరు భాగ్యమును మాకు మా కుటుంబ సభ్యులందరికీ దయచేయమని ఉత్థాన యేసుక్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఉత్థాన క్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా మంచి మేపరి అయిన యేసుక్రీస్తు ప్రభువా, రక్షణ ద్వారము నేనే అని ప్రకటించిన లోకరక్షక, మీ ద్వారా మీ యందు మీతో సమృద్ధి జీవితము, మీ దీవెనలతో జీవించి మీకు సాక్షులుగా మీ మహిమ కొరకై అన్ని వేళలా జీవించు అదృష్టము మాకు మా కుటుంబ సభ్యులకు దయచేయమని ఉత్థాన యేసుక్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఉత్థాన యేసుక్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిత్యస్తుతికి పాత్రుడైన ఉత్థాన యేసు ప్రభు, జగన్మాతగా ప్రకటించిన మీ పరిశుద్ధ తల్లి మరియమాత పూజిత మాసముగా మే నెలను భక్తి శ్రద్ధలతో కొనియాడవోచున్నాము. మరియ తల్లి వేడుదల ద్వారా పలు తావులందు ఎన్నో మేలులు జరుగుచున్నాయి. పరిశుద్ధ కన్య మరియమాత ప్రార్థనల ద్వారా మా కుటుంబములపై, ముఖ్యముగా బాలబాలికలు, యువతీ యువకులపై విశేష వరములను కుమ్మరించండి. మేము పరిశుద్ధ జపమాలను నిత్యము జపించు కృపను దయచేయమని అందరూ ఉత్థాన యేసుక్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఉత్థాన యేసుక్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రపంచ దేశాల కోసము జ్ఞాపకపరుచుకొని ప్రార్థిస్తూ ఉన్నాము.
యుద్ధాలు జరుగుతున్నటువంటి దేశాలలో శాంతి సమాధానము నెలకొల్పమని, రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టి సరైనటువంటి పాలనలలో నడిపించమని, సంఘములో సమాజములో జరుగుతున్నటువంటి అవినీతులను అరికట్టి మంచి మాతృకగా జీవించేటువంటి నాయకులను దయచేయమని ఈ మనవులన్నింటినీ మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్వీకరించు మా ప్రేమతో నా చిన్ని కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక. దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా, దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా, స్వీకరించుమా ప్రేమతో నా చిన్ని కానుక. గొప్ప ప్రేమను పొందాలని ద్రాక్ష రసము తెచ్చిది, గొప్ప ప్రేమను పొందాలని ద్రాక్ష రసము తెచ్చిది, నీవు చేసిన త్యాగ బలిని స్మరణ చేయగా పదము చేరితి, నీవు చేసిన త్యాగ బలిని స్మరణ చేయగా పదము చేరితి. దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా, దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా, స్వీకరించుమా ప్రేమతో నా చిన్ని కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడు ఈ పవిత్ర పాస్కా పరమరహస్యములు నిర్వహించినందు ఆనందోత్సాహములను కలిగి ఉండనట్లు అనుగ్రహింపము. మాకు నూతన జన్మమును సిగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును చేరుకొనుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవమును మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచు ఉన్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనాగా. హోసానా 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 హోసానా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసాన పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసాన పాడగా. దూతల స్తుతి గానముతో ఓ స్వర్గవాసులందరితో ఓ దూతల స్తుతి గానముతో ఓ స్వర్గవాసులందరితో ఓ దేవాతి దేవునకు స్తుతులు పాడుగా. దేవాతి దేవునకు స్తుతులు పాడుగా. హోసానా 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 హోసానా. హోసానా 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 హోసానా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. నదులను సెలయేరులను గాలియును మేఘమును నదులను సెలయేరులను గాలియును మేఘమును భూలోకవాసులతో స్తుతులు పాడుదాం. భూలోకవాసులతో స్తుతులు పాడుదాం. హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాంతంత్యము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన ప్రజలను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ
బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిశులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి
నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలోచున్నాము. తన మరణము ద్వారమము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకైన దేవమాత మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి మరి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందునో ప్రేమయందునో దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదిశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమ ఎందు లోకమున విడిన వారందరిని దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందో సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభు మంచి కాపరై. ఆయన విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్య జీవితమునకు మనలను నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత. పునీత ఇన్యాస్వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడనేలా నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు నేరం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా మంచి కాపరి అయిన ప్రభువా, మా రక్షకుడైన యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తనను తాను బలిగా అర్పించి గొప్ప పరమ రహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము నీకు వందనములను అర్పించుచున్నాము. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు నీవు వాగ్దానము చేసిన స్వర్గ రాజ్యమునకు చేర్చమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రత్యేకమైన ఆశీర్వాదాల కోసము శిరములను వంచుదము. తన జనితైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింపజేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్ర్యమును బహుమతిగా నొసగిన ప్రభువు స్వర్గ జీవితమును కూడా మిమ్ము వారసులుగా చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీ పైకి దిగి వచ్చి సర్వదా పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో పయనించండి. సర్వేశ్వరునికి వందనములు. మంచి కాపరి మా యేసయ్య, మమ్ముల బ్రోచిన మా యేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ, నిత్య బటలో నడుపుమయ, నీ సన్నిధి
నిత్య బటలో నడుపుమయ యేసునాథ